ఉదయం నుంచి పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా కాళేశ్వరం గురించి పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే అధ్యక్ష, ఈ ప్రాజెక్టు శంకుస్థాపన 11 జూన్ 2015 రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నియోజకవర్గమైన దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ దగ్గర పైలనావిష్కరణ చేసిన అధ్యక్ష. ఆ రోజు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి 2015లో చెప్పారు అధ్యక్ష. దాని తర్వాత 2016లో స్టార్ట్ చేసిన పొద్దు నుంచి మనం చర్చిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేసి దాని విషయంలో శ్రద్ధ చూపించి అడావిడిగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసిర్రు. ఆ ప్రాజెక్టు విషయంలో ఏమేమి జరిగిందో ఉదయం నుంచి మనమందరం కూడా చర్చించుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ పాలమూరుకు అంటే దక్షిణ తెలంగాణను కావాలనే మాజీ ముఖ్యమంత్రి గారు వివక్షకు గురి చేశారని చెప్పడానికి ఇది ప్రధాన ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా మా దగ్గర కోయిల్ సార్ ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. కోయిల్ సార్ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1956లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద దాన్ని నిర్మించడం జరిగింది అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2005-6లో జలయజ్ఞంలో ఈ కోయిల్ సార్ ప్రాజెక్టు లిఫ్ట్కి సంబంధించిన కొన్ని పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన పనులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2014 వరకు 80% కంప్లీట్ అయినాయి అధ్యక్ష. ఒక ఐబీఆర్సీఎల్ అనే కంపెనీకి వాళ్ళు ఈ కంపెనీకి అప్పచెప్తే వాళ్ళు 80% కంప్లీట్ చేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ఐబీఆర్సీఎల్ కంపెనీ వైండప్ అయితే వీళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. ఒక 140 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 20,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే అవకాశం ఉంది. కానీ వాళ్ళు 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ కోయిల్ సార్ ఆయకట్టుకు అదనంగా నీళ్ళు ఇవ్వలేకపోయినరు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా దగ్గర ఒకటి సరళసాగర్ ప్రాజెక్టు పొద్దున పెద్దలు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి వారు కూడా ఈ సరళసాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది ఏసియాలోనే నెంబర్ 1 అంటే ఒక సైంటిఫిక్తో కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అంటే సైఫన్ సిస్టమ్స్ అంటే వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గేట్స్ ఓపెన్ అయ్యే ప్రాజెక్ట్ అది. మా దగ్గర ఆ సరళసాగర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అది చాలాసార్లు ఆ ప్రాజెక్టు కొట్టుకోక ముందు పేపర్లలో కూడా రాయడం జరిగింది అధ్యక్ష. అది మెయింటెనెన్స్ చేస్తలేరు, మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఎప్పుడైనా ఆ కట్ట కొట్టుకుపోయే అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తే కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ లేదు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కొట్టుకపోతే ఆ కట్టది అయిపోతే అక్కడున్న ఉష్కంతా కూడా దోపిడీ చేయొచ్చు అనే ఆలోచనతోనే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి కానీ ప్లాన్ వేసి ఆ కట్ట కొట్టుకుపోయినాక దాన్ని కూడా పట్టించుకోకపోతే నేను చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కట్ట కట్టేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా దగ్గర శంకర సముద్రం అని ఇంకొక చిన్న రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో పూర్తయింది అధ్యక్ష. దానికి సంబంధించి ఒక రైట్ కెనాల్ శంకర సముద్రం కట్టిన కాడ ఒక చిన్న విలేజ్ ఉంది అధ్యక్ష, కానాయపల్లి అని. ఆ కానాయపల్లి దగ్గర R&R ప్యాకేజ్ అంటే ఒక 90 కోట్లతోన వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తే ఆ ఊరు ఖాళీ చేస్తే ఆ కెనాల్ నుంచి అంటే ఆ రిజర్వాయర్ నుంచి రైట్ కెనాల్ ద్వారా దాదాపు మాకు 11 విలేజ్లకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అది కూడా గత ప్రభుత్వంలో గత పాలకులు దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. ఇట్లా ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యానికి గురి చేసి మా ప్రాంతాన్ని పూర్తిగా ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. పాలమూరుకు మేము సస్యశ్యామలం చేసినాం, పాలమూరుకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి అధ్యక్ష. ఈరోజు పాలమూరుకు పారుతున్న ప్రతి ఎకరా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు జూరాల కానీ, కోయిల్ సాగర్ కానీ, సరళసాగర్ కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కల్వకుర్తి లిఫ్ట్ ఈ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీళ్ళ ద్వారానే మాకు నీళ్ళు వస్తున్నాయి తప్ప ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1 ఎకరా కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, ఒక 140 కోట్లు ఖర్చు చేస్తే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద
ఇంకా ఒక అదనంగా ఒక 20,000 కోట్ల ఎకరాలు 20,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ నేను మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.